గైస్ నేను పాట పాడాను, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు శ్రావ్య అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు శ్రావ్య. ఈ వ్లాగ్ అయితే మా ఇంట్లో సంక్రాంతి ఎలా జరిగిందో చూసేద్దాం. సంక్రాంతికి మెయిన్ ముగ్గులే కదా, 3 days వేస్తాము. ఇదైతే ఫస్ట్ డే అనమాట. 8కి అలాగా బయట అంతా అలికిచ్చి వెళ్తుంది అనమాట. ఇంకా మేము 10కి అలా ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తాము. అన్ని పండుగలకి మామిడాకులు కట్టడం అవన్నీ ఉంటాయి. సంక్రాంతికి అయితే మేము కట్టమంట. ఇంకా ముందే అమ్మ ముగ్గు ఏం వేయాలో చూసి పెట్టుకుంటది అనమాట. ఇంకా రంగులు సపరేట్ చేసి పెట్టుకుంది ఈ రోజు కావాల్సిన ముగ్గుకి. ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులు, కోడి పందాలు అవన్నీ కదా, కానీ మాకేం ఉండవు, ఓన్లీ ముగ్గులు అంతే. మా ఊర్లో జరుగుతుంటాయి కానీ మేమేం వెళ్ళము. సో 10-2 అవుతుంది నైట్ టైం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అన్ని నేను చెప్తుంటే నేను వేస్తున్నా అనుకుండేరు, అస్సలు కాదు. నాకు ముగ్గులు వేయడం అయితే రాదు. కలర్స్ అయితే నేను బాగా నింపుతాను అనమాట. అండ్ నాకు ఇష్టం కూడా. ఇయర్ కి వన్సే కదా, అందుకే చాలా ఇంట్రెస్ట్ తో నింపుతాను. అది కూడా ఫస్ట్ డే మాత్రమే. సో టైం అయితే 10 అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ముగ్గు వేయడం. ఫస్ట్ డే సంక్రాంతికి 3 days ఏమో ఇస్తారు కదా. ఫస్ట్ డే ముగ్గు ఏది వేయాలి అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంది అమ్మ. ఇంకా ఏది వేస్తున్నాం, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేసి చూద్దాం. ఫస్ట్ డే ముగ్గు అయితే ఇది. ఆల్రెడీ ఇంకా అమ్మ స్టార్ట్ చేసింది. నేను కలర్స్కి కాబట్టి కొద్దిసేపు ఆగి నేను దిగాలి రంగంలోకి. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చింది. రౌండ్ వేయడం కొంచెం కష్టమే, కానీ అమ్మ మేనేజ్ చేసేసింది, బాగా వేసింది అనమాట. నేను ఒక రౌండ్ కలర్స్ నింపాక కూర్చున్నాను, ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. ఈ పక్కన వాళ్ళందరూ వేసి వెళ్ళిపోయారు కూడా, అందుకే మధ్యలో ఇలా ఆడుకుంటూ బూస్టప్ అవుతుంటాను. సో హియర్ ఇస్ ద అవుట్పుట్ గైస్. లోపల లోటస్లు అయితే చాలా ముద్దుగా మంచిగా వచ్చాయి. ఇంకా ఇంత పెద్ద రౌండ్ వేసేసరికి అసలు ఓపిక అంతా పోయిందనమాట. నార్మల్గా 2 ముగ్గులు వేస్తుంది, ఇంకా వద్దని చెప్పాను. నాకైతే పేషెన్స్ అస్సలు లేదు అప్పటికే. అసలు మా ఫ్రెండ్స్ చూస్తే మామూలుగా షాక్ అవ్వరు, కానీ ఎందుకో నాకు కలర్స్ నింపడం అంటే ఇష్టం అనమాట. అందుకే ఈ మాత్రం అన్నా వేసాను. ఒక 2 days లో పున్నమ్మ కూడా ఉంది కదా, అందుకే చంద్రుడు కూడా మంచిగా ఉండే. ఇంకా అయిపోయింది కదా అని లోపలికి వస్తే మళ్ళీ మా అమ్మ బటన్ రంగోలీ నింపుతుంది. బటన్ రంగోలీలో ఈ పార్ట్ ఎవరు చేస్తారో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇది మంచిగా ఇష్టం, అది ప్రెస్ చేయడం. అందుకే లోపలికి వచ్చిన దాన్ని మళ్ళీ పోయి బటన్స్ అన్ని ప్రెస్ చేసి వచ్చాను. ఆ ఫస్ట్ డే ముగ్గు ముచ్చట్లయితే ఇదే అన్నమాట. మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ వచ్చేసాను గైస్. ముందు రోజు చెప్పినట్లు 8కే రంగమ్మ అలికేసి వెళ్ళింది. నేను వీడియో తీస్తుంటే మా గెస్ట్ చూడండి ఎలా చూస్తుందో. మా ఇంటి దగ్గర 5 dogs అన్న ఉంటాయి డైలీ. సో సెకండ్ డే మా భోగి ముగ్గు అయితే ఇదన్నమాట. నిన్న 10కి స్టార్ట్ చేసింటే 12 అయింది అయిపోయే లోపు. అందుకే ఈ రోజు కొంచెం త్వరగా స్టార్ట్ చేసాము, ఎందుకంటే 2 ముగ్గులు వేయాలి ఈ రోజు. భోగి పండుగ మెయిన్ కాబట్టి. ఇంకా స్కిన్ కేర్ అంతా చేసుకొని మంచిగా బూస్ట్ అప్ చేసుకున్నాను నా బాడీని. ఈ రోజు 2 ముగ్గులు అయిపోతున్నాను. కాదు 2 ముగ్గులకి కలర్స్ అయిపోతున్నాను. నేను వీడియో తీసుకుంటుంటే ఈ గుర్రమే అట్రాక్ట్ చేస్తుంది, అందుకే చూపిస్తున్నాను. అది నా సెలెక్షన్ అన్నమాట. మన ట్రిప్ కు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. క్యూట్ ఉంది కదా. నిన్న రోడ్ లో చూస్తే ఎవరు లేరు కదా, ఫస్ట్ డే అంతగా వేయరు ఎక్కువ మంది, కానీ భోగి రోజు అందరు వేస్తున్నారు. ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయిందన్నమాట. అలా ఏం లేదండి, మన ముగ్గు మనదే. ఇప్పుడు కొత్తగా ముగ్గు ఫిల్ చేయడానికి ఫిల్టర్స్ వస్తున్నాయి కదా, వాటిని ఏమంటారో మరి, చిన్న చిన్న జల్లెడు లాగా వస్తున్నాయి. ఇలా ఎక్కువ ప్లేస్ లో ఫిల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నేను ఆ జల్లెళ్లతోనే ఫిల్ చేశాను, కానీ టైం ల్యాప్స్ పెట్టాను కాబట్టి మీకు సరిగా కనపడలేదు. సో చూసేయండి ఈ ముగ్గు అవుట్పుట్ ఎలా వస్తుందో. హియర్ ఈస్ ద అవుట్పుట్ గైస్. అసలు అచ్చం దిగిందనమాట. ఫోటోలో నుంచి ముగ్గు బయటకు వచ్చినట్టు అనిపించింది. మా ముగ్గు అని కాదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ పక్కన ఇంకొక ముగ్గు ఆల్రెడీ వేసేసింది చాక్ పీస్ తో ఆర్ట్ అయితే. ఇంకా మనం రంగంలో దిగేసి కలర్స్ ఫిల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను అంతా జల్లెర్లతోనే ఫిల్ చేస్తున్నా. ఇక్కడ దొరికింది చూడండి, ఇవే ఆ జల్లెర్లు నేను అప్పటి నుంచి చెప్పేది. ఇంకొక వైపేమో మన చందమామ. కొంచెం మంచి లైటింగ్ కోసం రోప్ లైట్స్ వేసాము ఇంటి బయట, అందుకే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను. సుమా ముగ్గు అవుట్పుట్ చూసేయండి 2 ఎలా వచ్చాయో. మరి ఫస్ట్ ప్రైజా, సెకండ్ ప్రైజా, థర్డ్ ప్రైజా చెప్పేయండి కామెంట్స్ లో. ఇంకొక ఆర్ట్ పక్కన వేసిన ముగ్గు అయితే ఇది కూడా మంచిగా వచ్చింది కదా.
చందమామ, మా ఇల్లు, అంతకంటే అందమైన ఈ ముగ్గులు. ఓకే గాయ్స్, భోగి రోజు ముగ్గుల ముచ్చటైతే ఇంతే. ఇంకా భోగి రోజు ఎక్కువ మంది వేశారని చెప్పాను కదా, ఇంకా అందరివి చూద్దామని అలా వెళ్తున్నాను రోడ్లో, ఎవ్వరు లేరనేసి. అది కాక ఇంకొక వైపు మా చెల్లి వేస్తుంది. సో అందరు కూడా మంచిగా వేశారు. ఇంకా మా చెల్లి డిజైన్లు చూసేద్దాం వచ్చేయండి. ఇంకా వీళ్ళింటి దగ్గర అయితే విడ్త్ ఎక్కువ, 4 ముగ్గులైనా పడతాయి. ఒక ముగ్గు అయితే కంప్లీట్ చేసేసారు, నెక్స్ట్ బొమ్మనేస్తున్నారు. మా చెల్లి ముగ్గులు కూడా మంచిగా వేస్తుంది అనమాట, నాట్ ఓన్లీ కలర్స్. అమ్మాయి చూడు ఎంత ముద్దుగా భోగి మంట వెలిగిస్తుందో. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేకి 1 అయిపోయింది. ఇంకా పడుకొని మార్నింగ్ లేవాలి కదా. అందరికి హ్యాపీ భోగి. వ్లాగ్ పెట్టినప్పటికీ భోగి, సంక్రాంతి అన్నీ అయిపోయింటాయి. ఎనీవే, అమ్మ పాట వినండి. స్థలవర కువలయదల నీలా కృష్ణ జయ జగదీశ హరే దది నవనీత హరే దయయా పాలయ దామోదర. ఏదో కొద్దిగా మా అమ్మ ట్రైనింగ్తో నేను కూడా పాటలు నేర్చుకుంటాను అనమాట అప్పుడప్పుడు. సో నా పాట కూడా వినేసేయండి. జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే జయ గురు మారుత మందిర నాదా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే కింకిని పద కమలా కృష్ణ కంకణ కరయుగలా కుంకుమ పంకిల వక్షస్థలవర కువలయ దళ నీలా కృష్ణ జయ జగదీశ హరే దది నవనీత హరా కృష్ణ తరుణీ చిత్త హరా దయయా పాలయ దామోదర హర తులసీ దామదరా కృష్ణ జయ జగదీశ హరే గోవర్ధన ధరనా కృష్ణ గోపీ జనరమణా కోమల పల్లవ సుందర చరణ కోకిల మధువచన. సో అది అన్నమాట నా పాట. అమ్మ నేర్పిస్తూ ఉంటుంది, అమ్మ పాడుతూ ఉంటుంది కాబట్టి నాకు కూడా పాడాలి, నేర్చుకోవాలి అనిపిస్తుంది. డివోషనల్ సాంగ్స్ అయితే నేను మంచిగానే పాడతాను. సో నా పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. పాటల కచేరీ గురించి పక్కన పెడితే మార్నింగే లేసి పూజ చేశాను, అది గమనించారా ఇంతకి? ఇంకా నేనే దీపారాధన చేశాను ఆ రోజు. అలాంటి హఠాత్ పరిణామాలు కొన్ని జరుగుతుంటాయి అప్పుడప్పుడు, చూడాల్సిందే. జల జనయన విధినము చిహరణము కవిబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. మళ్ళీ అమ్మ పాడుతుంటే రికార్డ్ చేశాను. ఇంకా అమ్మ పూజ అంతా చేసేసింది, టెంకాయ నీళ్ళు అవుతున్నది. ఇది మ్యాండటరీ థింగ్ కదా. మా అన్నకి ఇచ్చాను కొన్ని తాగేసి, మళ్ళీ కొన్ని తాగిచ్చేయి నేను తాగలేదు అని చెప్పాను. ఎప్పుడు ఇలా తుంటరి పనులు చేస్తూనే ఉంటా, అది మా అన్న దగ్గర ఎక్కువ. ఇంకా ఈవినింగ్ అలా కైట్ ఎగరేద్దామని పైకి వచ్చామన్నమాట. అసలు గాలే లేదు, నిజంగా చెప్తున్నాను. ఇంకా చంద్రుడు మంచిగా ఉంటే కొద్దిసేపు అలా స్పెండ్ చేసాము సన్సెట్ టైంలో. డే 3 ఆఫ్ ముగ్గు ముచ్చట్లు. ఇంకా 3rd డే అయితే నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు, బయటికి వెళ్ళింటి. పక్కన ఆంటీ వాళ్ళు వేస్తుంటే మా ముగ్గు వచ్చి చూడు అని పిలుస్తున్నారు, అందుకే వెళ్ళి ముగ్గు చూసేసి అలాగే ఒక వీడియో క్లిప్ తీశాను. షార్ట్ గ్యాప్ లో మా అమ్మ ముగ్గు అంతా వేసేసింది. ఈ ముగ్గు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఈ బటర్ఫ్లై పువ్వుకి వచ్చిందా? పువ్వునే చూసేది బటర్ఫ్లై ఎప్పటికైనా పూల దగ్గర ఉంటుంది బటర్ఫ్లై. ఇది ఓకే, ఇది ఇంకా వస్తుందా? వస్తుంది.
విన్నారు కదా మా ముగ్గుకున్న మీనింగ్ ఏంటో. ఇంకా ఈ రోజు అయితే పక్కన ఒక ప్లెయిన్ రంగోలీ డిజైన్ వేసేసింది. ఇది కూడా చిన్నగుందా మంచిగుంది. అలాగే నచ్చుకుంటూ వెళ్ళి మా చెల్లి ఏమేసిందో ఒక లుక్ వేద్దామని వెళ్ళి చూస్తే అదరగొట్టేసింది. ఆవు వేసింది అనమాట, మంచిగా వచ్చింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అందరి ముగ్గులు చూసుకుంటూ వచ్చాను. థర్డ్ డే అయితే మా ముగ్గు ముచ్చట్లు ఇదనమాట. ఇంకా 3 days ముచ్చట్లు అయిపోయినాయి. ఇదే లాస్ట్ డే. కనుమ రోజు ఒక రథం వేస్తుంది. మా ముగ్గుల ముచ్చట్లు మా పాటలన్నీ విన్నారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.